बाजरा हम बाजो ना रंगले पारीरा रंगले पारी ना है तना बनारीरा बाजरा बाजो ना रंगले पारीरा रंगले पारी ना है तना बनारीरा अपने लगाई थी कुकरारी जोड़ीरा कुकरा बांधा ना नाचवा नाचीरा बाजरा बाजो ना रंगले पारीरा रंगले पारी ना है
థ్యాంక్ యూ. ఇప్పుడు మరొక బంజారా పాటతోటి తెలంగాణ సాంస్కృతిక సారథి గాయకుడు. దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూర్చోవాలి. మరికొద్ది సేపట్లో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి హలో హలో తీరా హలో समदीर वातुरवूर बाईक दादलीर आने नार नाटनाल जिल्ला जिल्ला चल वातुरवूरू माऊर आईक बाईक समदीर गिरे इगे शामिल आतुरवूर को वेले वेले धन्यवाद आने उंडे 10-15 मिनट ने सीएम साहब वायवाल मंतूर दान लासी गुस्साडी डेमसा उंडे डप्पल को आदिवासी डोलू उंडे उग्गु डोलू समदी कलाकार समदीर कुनगरे పొరల్ పొరల్ దే ధన్యవాద్ కీసరే నేటి కార్యక్రమనగా తెలంగాణ జాతీయ సమైక్యత దేల్లాసి సమదీర్ షామిలాసి మునసుదన్ లాసి నేటి చొగొడ్న కార్యక్రమం నిర్వహిస్తారు కాబట్టి సమదీర్ ఉంది జోక సమదీర్ వాసి ఇగే చొగొడ్న కార్యక్రమమును కేంజన అని సమదీర్ చొగొడ్ మందనింజర్ మా వినంతి మంతా ఆనే తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుకునందల్ ఇదుంది పాట हे माते पटुकरी आजी घुगरी नाके भूरिया लगा असलो काचड़ी फेटिया रो बानो ये देसे गोर महा तिरुपति बालाजी कोड़ी राबे बाड़ो अतिरम बालाजी मार गोर माटी नगर समाजे ना जागृत कीरो सत्ता सेवलाल मार गोर माटी सखियाडी गोर माटी चेतलाल गोर माटी रामराव गोर माटी प्रेम सिंह गोर माटी मा बोल बाला बोलो सेवा भाया 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 भारत देश मा
बंजारा समाजे रो राजा महाराजा राजा विजय सिंह मर गोर माटी बंजारा समाजे रो राजा महाराजा राजा विजय सिंह मर गोर माटी संगी भंगी गोर माटी मिटू भुकिया गोर माटी संगी भंगी गोर माटी मिटू भुकिया गोर माटी म बोल वाला बोलो सेवा भया 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 भारत देश मा बोलिता दे जय शिवराम हे 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 सिख समाजे नमदाता कीदो लकी सबंजारा मार गोर माटी दिसेमा समाजे रो पहला मुख्यमंत्री वसंतराव नायक जी मार गोर माटी संगियाडी गोर माटी सलाला गोर माटी राम राम गोर माटी प्रेम सिंह गोर माटी म बोल वाला बोलो सेवा भया 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 भारत देश मा बोलिता दे जय शिवराम हे आहा अरे अरे अभी भारत देश माई छेनी आसो मंत्री बंजारा भवना दिनों के दियारा भारत देश माई छेनो आसो मंत्री बंजारा भवना दिनों के दियारा मरवाता गोर माटी मरदाता गोर माटी वेरालू गोर माटी वा बोलो वाला बोलो सेवा भया 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 थैंक यू కళాకారులకు ధన్యవాదాలతో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి పలు జిల్లాల నుంచి విచ్చేసిన సోదర సోదరీమణులందరకు తెలంగాణ నిన్న ఈరోజు రేపు జరుపుకుంటున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పండగ సందర్భంగా శుభాకాంక్షలు. గౌరవనీయులైన మంత్రివర్యులు పెద్దలు వేదిక పైన గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వేదిక ముందుగా ఉన్నారు. ప్రజా ప్రతినిధులందరికీ సీనియర్ అధికారులందరకు స్వాగతం పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన మీ అందరినీ అభినందిస్తూ ఆనంద పరవశంతో ఈ జాతీయ సమైక్యత వజ్రోత్సవ సందేశాన్ని ముఖ్యంగా ఆదివాసీలకు గిరిజనులకు ఒక ఆత్మీయ సందేశాన్ని అందించేందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కొద్దిసేపట్లోనే వేదిక దగ్గరకు రానున్నారు. మనకు తెలుసు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నమస్సులు అర్పిస్తూ ఈ 1,00,000 మంది దాకా అంతకు మించిన మీరందరూ పాల్గొంటున్న వేదిక దగ్గరకు 10,000 మంది కళాకారులు తెలంగాణ సాంస్కృతిక శోభను సంప్రదాయ వస్త్రధారణ డప్పులు డోళ్ళు గుసాడి కనకడోళ్ళు
జానపద గిరిజన కళారూపాలన్నీ కలగలిపి ఒక భారీ కళాయాత్ర ఈ పండగకి శోభాయమానంగా ఉంది. నిన్ననే మన 119 నియోజకవర్గాల్లో మీరందరూ నిన్న మీ ఊళ్ళల్లో మీ పట్టణాల్లో పాల్గొన్నారు. ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ప్రజాప్రతినిధులు జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీలు నిర్వహించారు. తిరంగా జెండా రంగుల్ని మన గుండెల్లో పులుముకొని నా దేశం, నా రాష్ట్రం, నా ప్రజలు అంటూ మన కోసం మనం అంకితమయ్యే కార్యక్రమంలో నిన్న నుంచి పాల్గొన్నారు. సంబంధిత మంత్రివర్యులు ఈరోజు ఆయా జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మన ముఖ్యమంత్రి గారి జాతీయ సమైక్యత సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అందరూ ప్రజలకు తెలియచేసిన సందర్భం కూడా మీకు తెలుసు. గౌరవనీయులైన శాసనసభ స్పీకర్ గారు, శాసన మండలి అధ్యక్షుల వారు, మంత్రివర్యులు, ఇంకా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లోనే ఈ సభా వేదిక దగ్గరకు వస్తారు. వెనక ఉన్న మీ కూడా కనిపించేలాగా స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సార్, బయట నిలబడ్డ వాళ్ళందరూ, ఆ చెట్ల కింద నిలబడ్డ వాళ్ళందరూ ఆ కుర్చీలు మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాయి. ఆరాంసే మెల్లగా వచ్చి కూర్చోండి. మస్తు కుర్చీలు ఉన్నాయి. మీరు రాకపోతే కుర్చీలన్నీ తెల్లమొహం వేసుకొని చూస్తాయి. మీరు వస్తే కలర్ఫుల్గా మిమ్మల్ని వెల్కమ్ చేస్తాయి. ప్రెస్ అండ్ మీడియా వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఎంక్లోజర్ ఉంది. గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, కార్పొరేషన్ చైర్మన్లకు స్పెషల్ ఎంక్లోజర్ ఉంది. అవి తప్ప మిగతా వాళ్ళందరూ దయచేసి మీ సీట్లలో కూర్చోండి. ఆనరబుల్ సీఎం గారు కొద్దిసేపట్లోనే వేదికపైకి వేంచేస్తానని గౌరవనీయులైన మంత్రివర్యులు సిఎస్ గారు తెలియజేస్తున్నారు. మనమంతా తెలంగాణ రాష్ట్రం అంటేనే క్రమశిక్షణకు, తెలంగాణ రాష్ట్రం అంటేనే అంకిత భావానికి, తెలంగాణ రాష్ట్రం అంటేనే సమైక్యతకు ప్రతీక, అభివృద్ధికి, సంక్షేమానికి పతాక అని దేశం యావత్తు తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలాగా మనం కార్యక్రమాలు నిర్వహించుకొని దయచేసి అందరూ కూర్చోవాలండి. వాలంటీర్స్, కన్సర్న్డ్ ఆఫీసర్స్
చెక్ చెక్. హలో, ఇది ఆఫ్ చేయక అశోక్, కంటిన్యూ. సీఎం గారు వేదిక మీదకి వచ్చేసరికి మనం అందరం మన సీట్లలో క్రమశిక్షణ ఇప్పటిదాకా మనమందరం టీవీలలో చూసినాం. కొమరంభీం ఆదివాసీ భవనాన్ని, సేవాలాల్ బంజారా భవనాన్ని జాతికి అంకితం చేశారు ముఖ్యమంత్రి గారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా అడవుల నుంచి ఒక స్వాతంత్ర్య సింహ గర్జన చేసిన కొమరంభీం స్ఫూర్తిని బంజారాలందరినీ ఏకత్రితం చేసి ఐకమత్యంతో ప్రకృతితో మమేకమై కష్టపడి చెమటోడ్చి పంటలు పండిస్తూ మన బంజారా గిరిజన సంస్కృతిని కాపాడుకునేందుకు మనం చేయాల్సిన బాధ్యతను గుర్తు చేసి ఒక 275 ఏళ్ల క్రితమే ఇంటింటికి గడప గడపకు తిరిగిన మన దైవం సేవాలాల్ పేరిట బంజారా సేవాభవన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు జాతికి అంకితం చేశారు. ఈ వేదిక నుంచి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశీర్వచనాలు, కొమరంభీం ఆశీస్సులు మనందరికీ అందాలని పొద్దున ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలు, బంజారాలు, వివిధ గిరిజన తెగలు కొండ కోనల్లో వెండి వెలుగులు పంచుతున్న బిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో ఒక అంతర్భాగంగా సర్వతోముఖ అభివృద్ధిలో, వికాసంలో ముందుండాలని, ఈ భవనాలు ఆదివాసీ బంజారాలకు సేవా కేంద్రాలుగా, చైతన్య కేంద్రాలుగా భవనాలు నిర్మించుకున్నాం. కానీ ఇంకా ఎన్నో విషయాల్లో అభివృద్ధి సాధించాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్స్, రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్స్, కాలేజీలతో మన రాష్ట్రం ఈ విద్యారంగంలో ఎలా ముందుందో కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అదిగో స్కూళ్ళ పేర్లు తీసిన వాళ్ళేదో చెల్లెళ్ళు వస్తున్నారు. రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్లో చదువుతున్న చెల్లాయిలు, తమ్ముళ్ళు ఈరోజు తెలంగాణ అన్ని మూలల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేయించేశారు. అమ్మ, ఎవరు నిలబడాల్సిన అవసరం లేదు. ఇంకా మస్తు కుర్చీలు వెనక ఉన్నాయి. ప్రతి కుర్చీ కూడా కనిపించేట్టు స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసిండ్రు. మనం స్టేజ్కి దూరం ఉన్నా కానీ స్టేజ్కి దగ్గరున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా చాలామంది నిలబడి ఉన్నారు. దయచేసి అందరూ కూర్చోండి. వేదిక పైన కొద్దిసేపట్లోనే ఆనరబుల్ సీఎం గారు వేంచేస్తారు. మంత్రివర్యులు గౌరవనీయులు మహమూద్ అలీ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు, కొప్పల ఈశ్వర్ గారు, జగదీష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, కేటీఆర్ గారు, దయాకర్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, హరీష్ రావు గారు, అజయ్ కుమార్ గారు, సవితారెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, అలాగే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు, స్థానిక ఎంపీ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి గారు, ఇంకా ఆనరబుల్ చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఆనరబుల్ స్పీకర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అలాగే పెద్దలు రావుజీ శర్మ గారు,
చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ శ్రీ సోమేష్ కుమార్ ఐఏఎస్ గారు, డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారు, సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ కృష్ణ జోంగ్తో ఐఏఎస్ గారు, ఇంకా వారితో పాటు పెద్దలు మహబూబాద్ ఎంపీ మాలోత్ కవిత గారు, ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు గారు, అస్వాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు, బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర్ రేఖా గారు, దేవరకొండ ఎమ్మెల్యే రామవత్ రవీంద్ర కుమార్ గారు, అలాగే డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు, మహబూబాద్ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారు, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ గారు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు, ఎల్లందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ గారు, అశ్వరావుపేట ఎమ్మెల్యే మేక నాగేశ్వరరావు గారు, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య గారు, వైరా ఎమ్మెల్యే లౌడ్య రాములు గారు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు, ఆదిలాబాద్ జడ్పీ చైర్పర్సన్ జనార్దన్ రాథోడ్ గారు, జడ్పీ చైర్పర్సన్ భద్రాద్రి కొత్తగూడెం కోరం కనకాయ్ గారు, జడ్పీ చైర్పర్సన్ కొమరంభీం ఆసిఫాబాద్ శ్రీమతి కోవ లక్ష్మి గారు, మహబూబాద్ జడ్పీ చైర్పర్సన్ కుమార్ అంగోద్ బిందు గారు, ట్రైకార్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారు, టీఎస్జీసీసీ చైర్మన్ వాల్యా నాయక్ గారు, ఇన్ఫర్మేషన్ కమిషనర్ శంకర్ నాయక్ గారు, ఆదిలాబాద్ ఎక్స్ఎంపీ జి నగేష్ గారు, ఎక్స్ఎంపీ మహబూబాద్ సీతారాం నాయక్ గారు, వీరందరితో పాటు వేదికపై ఉన్నారు పెద్దలు పద్మశ్రీ కనకరాజు గారు, పద్మశ్రీ రామచంద్రయ్య గారు, అలాగే మన అడవి బిడ్డ కొమరంభీం మనమడు సోనేరావు గారు కూడా వేదికపై ఉన్నారు. వీరందరికీ స్వాగతం పలుకుతూ కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి గారు వేదికపైకి వేయించేస్తారు. స్టేజీ పైన ఉన్న పెద్దలతో పాటు మరి ప్రజా సేవలో ముందున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో ముఖ్యమంత్రి గారి సంకల్పాన్ని అక్షర రూపంలో ఆచరణ రూపంలో పెట్టే కార్యక్రమంలో కూడా ముందు వరుసలో ఉన్న ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, కార్పొరేషన్ చైర్మన్స్, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉన్న ప్రజా ప్రతినిధులు అందరూ ఉన్నారు ముందు వరుసలో. వారందరికీ స్వాగతం. కొద్దిసేపట్లోనే ఆనరబుల్ సీఎం గారు వేంచేసి వేదికపైన కొమరంభీం విగ్రహానికి, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి పుష్పమాలతో పూజ చేసిన తర్వాత మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ గారు, ఆనరబుల్ విప్ గారు, ఆనరబుల్ కన్సర్న్ మినిస్టర్ సందేశాల తర్వాత ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. ఈరోజు మన తెలంగాణకి తలమానికమైన కళారూపాలు ఆదివాసీ నాయకపోడ్, ఆదివాసీ డోళ్ళు, బైండ్ల కథ, బంజారా, బతుకమ్మ, బీరపొడ్డోళ్ళు, భజన కోలాటం, బుర్రకథ, చింది యక్షగానం, చిరుతల భజన, చిరుతల రామాయణం, డప్పులు, ధింస, డప్పుల కొలువు, దుబ్బుల కొలువు, ధింసా డ్యాన్స్, గుజరాతీ గర్భా డ్యాన్స్, గుస్సాడి, జడకొప్పుల కోలాటం, కొమ్ము బూరలు, కొమ్ముకాయలు, మందహెచ్చుల కథ, మధురి డ్యాన్స్, నగారా భేరి, ఇంకా శారద కథలు, వీధి భాగవతం, ఇలా అన్ని కళారూపాలు వచ్చాయి. అదిగో మీ అందరి కరతాళధ్వనుల మధ్య మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన కేసీఆర్ గారిని అందరూ ప్రేమగా గుండెల నిండా ప్రేమతో కేసీఆర్ అని పిలుచుకునే మన తెలంగాణ రాష్ట్ర రూపశిల్పి, తెలంగాణ అభివృద్ధి కోసం ఆహార్హం కృషి చేస్తున్న పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం, సుస్వాగతం ఉంటుంది ఈ వేదిక. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ముఖ్యమంత్రి గారి సంకల్పంగా, వజ్రం గట్టిదనానికి ప్రతీక, పటిష్టమైన సాంద్రతకు పతాక, అలా మన జాతి యావత్తు సమైక్యతకు, సమగ్రతకు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఒక సంకేతం కావాలని, ఆ ఏకత్వ సాధన కోసం అందరం అంకితం కావాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నారు. అసంఖ్యాకంగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన ఆదివాసీ గిరిజన సోదర సోదరీమణులు, ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేయించేసిన ఎందరో ముఖ్యమంత్రి గారు కొమరంభీం విగ్రహానికి, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి పూజ చేయటానికి ఆ విగ్రహాల దగ్గరకు వెళుతున్నారు. నిజమైన ప్రజానేతకు, అభివృద్ధి సంధాతకు ప్రజలే దేవుళ్ళు. ప్రజల్ని ఆత్మీయంగా విష్ చేశారు. చేయూపి తన ఆత్మీయతను పంచి అదిగో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ కొమరంభీం విగ్రహాల దగ్గరికి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. జల్ జంగల్ జమీన్ అంటూ జంగులోకి దుంకిన అడవి బిడ్డ కొమరంభీము ప్రకృతిలో మమేకమై
ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను అంకిత భావంతో నిర్వహిస్తూ బంజారా సంస్కృతిని ఒక తరం నుంచి మరో తరానికి అందిస్తూ సాగాలన్న అదిగో కొమరం భీం విగ్రహానికి గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అందజేస్తున్న పూజాపూర్వక సత్కారమది సంత్ శ్రీ సేవాలాల్ విగ్రహం వెలుగులు చింబుతూ ప్రకాశమాయంగా జేగీయమానంగా వెలుగుతోంది. 275 ఏళ్ల క్రితం బంజారా సంస్కృతిని, బంజారాల శ్రమైక జీవన సౌందర్యాన్ని, కష్టపడే తత్వాన్ని ఇంటింటికి చేరవేసిన పెద్దలు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జల్ జంగల్ జమీన్ అన్న జంగులో గిదికిన అడవి బిడ్డడు కొమరం భీములకి నమస్సులు అర్పిస్తూ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి గారు సంకల్పించిన ఆదివాసీ గిరిజన ఆత్మగౌరవ సభ ఇదివరకెన్నడూ లేనంత జేగీయమానంగా, ఆత్మీయంగా, ప్రేమపూర్వకంగా ఉన్న ఈ సభలో వేంచేసిన మీ అందరినీ ఉద్దేశించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు మరికొందరు పెద్దల్ని ఆహ్వానిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ శ్రీ సోమేష్ కుమార్ ఐఏఎస్ గారు వారి సందేశాన్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సిఎస్ గారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, సభాధ్యక్షులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్, ఆనరబుల్ మినిస్టర్స్, గవర్నమెంట్ విప్ శ్రీ రేఖాకాంతరావు గారు, గౌరవ ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్, ఇతర పెద్దలు, తెలంగాణ రాష్ట్రం నుండి 4 మూల నుండి వచ్చిన ఆదివాసీ బంజారా సోదరులందరికీ రామ్ రామ్. మీ అందరికీ స్వాగతం. సంత్ సేవాలాల్ మహారాజ్ కొమరం భీం గారికి నా సాదర్ ప్రణాం. నేను పిఏఓ ఐటీడీఏగా, కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్గా, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్గా పనిచేశాను. ట్రైబల్తో నాకు ఒక అనుబంధం లాగా ఉంది. గతంలో ఎప్పుడు ఎంత పెద్ద ఆదివాసీ బంజారా ఆత్మీయ సభ ఎప్పుడు జరగలేదు. ఈరోజు ఎంతో గొప్పది. ఈరోజు తెలంగాణ స్టేట్ జాతీయ సమైక్యతా దినోత్సవం. 74 సంవత్సరం ముందు ఈరోజు తెలంగాణలో డెమోక్రటిక్ గవర్నమెంట్గా ఏర్పాటైంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి ద్వారా 43 crores కన్స్ట్రక్ట్ చేసిన కుమ్రం భీం భవన్, సంత్ సేవాలాల్ భవన్ ఇనాగ్రేషన్ కూడా జరిగింది. ఈ మనందరికీ గర్వ కారణం. డబ్బు ముఖ్యం కాదు. బంజారా హిల్స్లో ఎంత పెద్ద బంజారా భవన్ మరియు ఆదివాసీ భవన్ రావడం ముఖ్యం. గౌరవ్ సీఎం గారు ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ఎన్నో గొప్ప పథకాలు ప్రవేశపెట్టారు. అందులో కొన్ని గురించి చెప్పడం అవసరం. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత 2017లో షెడ్యూల్ ట్రైబ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ ద్వారా ఎస్టీ పాపులేషన్ ప్రకారం ఫండ్స్ ఎలొకేషన్ జరుగుతుంది. ఒకసారి మొత్తం డబ్బు ఖర్చు చేయలేకపోతే అది నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ డబ్బు ల్యాప్స్ అవ్వదు. ఇది చాలా పెద్ద ఒక యాక్ట్. ఎక్కడ తెలంగాణలో ఈ యాక్ట్ ఉంది, వేరే ఏ రాష్ట్రంలో ఇట్లాంటి యాక్ట్ కూడా లేదు. రెండో విషయం అంటే, చాలా కాలంగా ఆదివాసీ బంజారా సోదరులు ఒక కోరిక ఉండేది. ప్రతి తాండాలో, ప్రతి గూడెంలో పంచాయత్ అవ్వాలి. ఈరోజు ఎంత సంతోషం అంటే సీఎం గారు ఎప్పుడు 2471 తాండాలో, గూడెంలో గ్రామ పంచాయత్గా దానికి ఆర్డర్ ఇచ్చారు. 2014 ముందు ఎడ్యుకేషన్లో చూస్తే 91 ఎస్టీ గురుకులం ఉండేది. ఈరోజు ఎంత సంతోషం అంటే ఈ నంబర్స్ డబల్ అయిపోయింది. ఈరోజు 183 గురుకులం ఉంది. ఇందులో 22 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, సైనిక్ స్కూల్ ఉన్నాయి, లా కాలేజ్ ఉంది, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉన్నాయి. ఇప్పటి వరకు
918 స్టూడెంట్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో అక్కడ వాళ్ళకి అడ్మిషన్ కూడా వచ్చింది. దీనివల్ల మనకి ఎంత గౌరవంగా ఉంది. ఈ మన మధ్యలో ఇట్లాంటి సక్సెస్ఫుల్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో నేను ఒకసారి లేయడానికి ప్లీజ్ స్టాండ్ అప్ సో దట్ ఎవ్రీబడి కెన్ సీ యూ. ఆల్ ది స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రమ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్, జస్ట్ కెన్ యూ స్టాండ్ అప్. మనందరు వాళ్ళకి ప్రోత్సాహంగా వాళ్ళ కోసం క్లాప్ చేయాలి. నేను మీ అందరితో మనవి. చీఫ్ మినిస్టర్ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్నోవేషన్ కార్యక్రమం కింద మన ట్రైబల్ యువలు గొప్ప పరిశ్రమవేత్తలాగా తయారయ్యారు. నేను స్వయంగా కొన్ని హైదరాబాద్లో వాళ్ళ ద్వారా పెట్టిన హోటల్స్లో విజిట్ చేశాను. దే ఆర్ ది బెస్ట్ ఇన్ ది క్లాస్. ఇది ఒక గొప్ప విజయం, మనందరికీ చాలా గర్వకారణం. ఒకసారి సీఎం గారు నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు కూడా ఇంకా చాలా హ్యాబిటేషన్స్లో 3 ఫేజ్ కరెంట్ లేదు. దానివల్ల వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు. సీఎం గారు ఇమీడియట్గా ఆదేశం ఇచ్చారు, మీరు మీటింగ్ ఏర్పాటు చేయండి. ప్రతి జిల్లాలో ఎక్కడ ఒక తాండాకి ఒక గూడెంకి 3 ఫేజ్ కరెంట్ లేదు, అది దానికి చేయండి. నాకు ఎంత సంతోషం దట్ ఈ అన్ని ఊరికి త్వరలో 100% 3 ఫేజ్ కరెంట్ వస్తుంది. దిస్ సింప్లీ షోస్ how much CM Garu is concerned about the tribal areas. ఇదే కాకుండా రోడ్డు కోసం అన్ని కార్యక్రమం కూడా ఫేజ్ వారీగా జరుగుతుంది. ట్రైబల్ ఏరియాలో డెవలప్ చేస్తూ వారి కల్చర్, వాళ్ళ ట్రెడిషన్ కూడా ప్రొటెక్ట్ చేయడం అది ఒక ధ్యేయంగా ఉంది. ఎవ్రీ ట్రైబల్ ఫ్యామిలీలో హ్యాపీనెస్ రావాలి, ఇది మన సీఎం గారి కోరిక. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవం సందర్భంగా ఈరోజు గిరిజన ఆదివాసీ ఆత్మీయ సభకు ఎంతో గొప్ప ఆర్గనైజ్ చేయడానికి ఎంతమంది కృషి చేశారో దానికోసం ప్రత్యేకంగా ఆనరబుల్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, కమిషనర్స్ ఆఫ్ పోలీస్, ఎస్పీస్ అండ్ ఇతర అధికారులకు నా తరఫున, గవర్నమెంట్ తరఫున అండ్ ఇక్కడ వచ్చేసిన అందరికీ ధన్యవాదం. ఆనరబుల్ సీఎం గారు ఆలోచన వరకు ఈ గిరిజన ఆదివాసీ ఆత్మీయ సభకి వచ్చేసిన అందరికీ నా హార్దిక స్వాగతం. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన ప్రధాన కార్యదర్శి గారికి ధన్యవాదాలతో గవర్నమెంట్ విప్ రేగా కాంతారావు గారి శుభాకాంక్ష. ఈరోజు తెలంగాణ ఆదివాసీ బంజారా సోదరుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ప్రదాత గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు, నాతోటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు, వేదిక ముందున్నటువంటి శాసనసభ్యులు, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అశేష జనవాహినికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. సోదరులారా, ఈరోజు కడుపు నిండా అన్నం తిన్నట్టుగా సంతోషం అనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా సంబోధించాలనో పదాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే అంత ఆనందంగా ఉంది. ఈరోజు కొమరం భీముకు కానీ, సంత్ సేవాలాల్కు కానీ ఈరోజు నిజమైనటువంటి నివాళులు దొరికినాయని చెప్పేసి నేను ఎటువంటి సందేహం లేదని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. సోదరులారా, మీ అందరికీ తెలుసు, ఆనాడు జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడినటువంటి మహానుభావులు కొమరం భీము ఆశయాలు ఏ విధంగా కలలు ఈరోజు నిజమవుతున్నాయో మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. జల్ జంగిల్ జమీన్ కోసం ఆ రోజు పోరాటం చేస్తే ఈనాడు కేసీఆర్ గారు మనకు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు అందించి, కుగ్రామాలకు సైతం గోదావరి జలాలు అందించి, మరి ఈరోజు మనకు ఆరోగ్యాన్ని అందించినటువంటి మహాప్రదాత అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, భద్రాచలం ఏజెన్సీ కానీ, ఆదిలాబాద్ ఏజెన్సీ కానీ, ఆనాడు మనం పత్రికలలో చూస్తే, స్టోరీలు చూస్తే, మీడియా మిత్రుల ద్వారా ప్రసారమైనటువంటి స్టోరీలు చూస్తే, ఎక్కడ చూసినా కానీ అట్టుడిగినటువంటి ఏజెన్సీ,
మంచాన పడ్డటువంటి ఏజెన్సీ అని చెప్పేసి అనేక ప్రసారాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీళ్ళు ఇచ్చి ఈరోజు బ్రహ్మాండంగా మన ఆదివాసీ బిడ్డల ఆరోగ్యాన్ని మరి కాపాడినటువంటి మహాప్రదాత అని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు మరి జల్ జంగిల్ జమీన్ జంగిల్ని కూడా ఏ విధంగా కాపాడుకోవాలో ఆనాడు కొమరం భీం గారు ఆశించిండ్రు. అడవులు లేకపోతే మన మనుగడ ఉండదు అని చెప్పేసి ఆనాడు ఆశించిండు. అదే అడవులను కాపాడడం ద్వారా మన మనుగడను మరి ఉనికిని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి మహానుభావులు అని చెప్పేసి వారికి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఇదే క్రమంలో జల్ జంగిల్ జమీన్ ద్వారా మరి జమీన్ అందించినటువంటి మరి మొన్ననే మనందరం చూసినాం. పోడు భూములు కూడా మరి అడవుల్ని కాపాడుకుంటూనే అడవుల్ని కాపాడటం ద్వారా మరి పర్యావరణాన్ని కాపాడుకుంటూనే మళ్ళీ తిరిగి వారికి భుక్తిని కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పోడు భూములకు కూడా మరి 140 జీవోని అందించినటువంటి మహానుభావుడు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. సోదరులారా, ఇది మరి శ్రీకారం చుట్టినాం, మనం ఏనాడో శ్రీకారం చుట్టినాం. అందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నారు పోడు భూముల ద్వారా. అయినప్పటికీ కూడా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టం. ఇది అయినప్పటికీ నేను చెప్తా ఉన్నా, బీజేపీ నాయకులకి బీజేపీ ప్రభుత్వానికి పోడు భూములకు అడ్డొస్తే బిడ్డ ఖబర్దార్ అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహానుభావులు ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటారు, గొప్ప ఆలోచనలే చేస్తారు. ఎక్కడ చూసినా కానీ ఏ వర్గానికి కానీ అట్టడుకున్నటువంటి వర్గాలకు భరోసా కల్పించినటువంటి మహానీయులు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఏ ఒక్క కుల సమస్యని వదిలిపెట్టలేదు. ఆదివాసీ బిడ్డలకి ఈరోజు, బంజారా బిడ్డలకి ఈరోజు మరి నడి ఒడ్డున, హైదరాబాద్ నడి ఒడ్డున మరి బ్రహ్మాండమైనటువంటి ఆత్మ గౌరవ వేదికలు ఇచ్చి మనందరినీ కూడా మరి గొప్పగా చూసినటువంటి మహానుభావులు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి అట్టడుకున్నటువంటి వర్గాలు, ఆదివాసులు, మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏదైతే అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో అవకాశాలు లేక వెనుకబడి ఉన్నారని చెప్పి ఆలోచించి అవకాశాలు కనుక ఇచ్చి వారికి అందల వెక్కియాలని చెప్పే ఆలోచనతో మరి ప్రతి నియోజకవర్గానికి గురుకులాలు ఇచ్చి ఇవాళ బ్రహ్మాండంగా మనకు విద్యను అందించినటువంటి మహనీయులు, ఆ విద్యలో గుణాత్మకమైనటువంటి మార్పు రావాలని చెప్పేసి కోరుకున్నటువంటి మహనీయులు మరి గౌరవ కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. 75 సంవత్సరాల వరకు కూడా మనం ఎస్సీ ఎస్టీలకు విద్యను అందిస్తే వారు ప్రశ్నిస్తారు, ప్రశ్నించే గొంతునైతారని చెప్పేసి ఆలోచించి కుళ్ళు కుటంతాలతో మనందరినీ కూడా అట్టడుగునే ఉంచినటువంటి చరిత్రలు చెప్తా ఉంటారు ఈరోజు. కానీ వచ్చినటువంటి తెలంగాణ వచ్చినటువంటి 8 ఏళ్లలోనే అట్టడుగునున్నటువంటి ఆదివాసులు కావచ్చు, బంజారాలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అందరినీ కూడా అందలా లెక్కించినటువంటి చరిత్ర మన తెలంగాణ ప్రభుత్వానికి ఉందని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా కూడా విదేశీ విద్యని చదువుకునేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వారిని విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మరి 20 లక్షల రూపాయలు ఇచ్చి మరి పెద్ద గొప్ప ఉన్నత చదువులు చదివేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ ప్రభుత్వానికి మీ తరపున నేను తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. సోదరులారా, మీ అందరికీ తెలుసు ఆదివాసులు అంటేనే ఆమడ దూరంలో అడవులలో ఉన్నటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈనాడు గొప్ప అవకాశాలను కల్పించి ఈరోజు వేదిక మీద కూడా మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా జిల్లాలో జెండాని ఎత్తేటువంటి అవకాశాన్ని, స్వతంత్ర జెండాని కూడా ఎత్తేటువంటి అవకాశాన్ని కల్పించినట్టు మహానీయులు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. ఎందుకంటే ఆదివాసులకి, బంజారాలకు అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, అందిపుచ్చుకోండి. మీరు కూడా ఉన్నత వర్గాలతో పాటుగా మీరందరూ ఎదగాలి అని చెప్పేసి అవకాశం ఇచ్చి మరి రెడ్ కార్పెట్ పరిచినటువంటి మహానీయులు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. సోదరులారా, ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సోదరులారా, ఇప్పటికే మీ అందరికీ తెలుసు మత పిచ్చిగాళ్ళందరూ కూడా సొరబడి మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్ర కనుక మనం తిప్పికొట్టకపోతే, వారి మాయ మాటలు కనుక మనం మరి లొంగిపోతే మరి మనం మళ్ళీ చరిత్ర హీనులమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇంతకంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంత గొప్పగా మరి అట్టడుగునున్నటువంటి ఆదివాసుల్ని కానీ బంజారాలను కానీ గుర్తించినటువంటి వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి సోదరులారా, మనమంతా కూడా తప్పకుండా ఏదైతే స్వర్ణోత్సవాలు జరుగుతూ ఉన్నాయో
తెలంగాణ జాతీయ సమైక్యత స్వర్ణోత్సవాలు జరుగుతూ ఉన్నాయో ఈ స్వతంత్రోత్సవాల సందర్భంగా మనకందరికి కూడా మన ఆత్మగౌరవ భవనాలు ఇచ్చి మనందరినీ కూడా ఆత్మీయతతో దగ్గరికి తీసుకున్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే వారు కేసీఆర్ గారి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారిని మనం ఏ విధంగా సంబోధించాలంటే వారిని ఛాంపియన్ అలాగే పొలిటికల్ ఛాంపియన్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మహానీయులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై ఆదివాసీ, జై బంజారా. ధన్యవాదాలు సార్. ఈ ఆత్మీయ సభా వేదికకు మన మంత్రి, గిరిజన మంత్రి, మహిళా గణమంత్రి, సేవా గుణమంత్రి సత్యవతి రాథోడ్ గారు సార్. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా గిరిజన బంజారా జాతికి ఒక పండగ రోజు. ఈ సుదినం రోజు లక్షలాదిగా వచ్చిన మా బంజారా సోదరుల ముందు ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన నేను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మీ క్యాబినెట్లో ఉండి మాట్లాడే ఒక గొప్ప అవకాశం ఇచ్చిన మీకు ఈ రాష్ట్రంలో ఉండే ఆదివాసీ బంజారా సోదరులందరి తరఫున నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్లో ఆదివాసీ కొమరం భీం భవన్, సేవాలాల్ బంజారా భవన్ రెండు కూడా నిర్మాణం పూర్తి చేసుకొని మీ నాయకత్వంలో మీ అమృత హస్తాలతో ప్రారంభోత్సవం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజన సోదరులను, ఆదివాసీ సోదరులను పిలిపించుకొని ఒక ఆత్మీయ సభను నిర్వహించుకుంటున్న సందర్భంలో ఏర్పాటు చేసుకున్న ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాలు, గిరిజన ఆదివాసీల ఆశాజ్యోతి, రాష్ట్ర రథసారథి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, గౌరవ పెద్దలు మండలి చైర్మన్ గారు సుఖేందర్ రెడ్డి గారికి, శాసన సభాపతి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి, పెద్దలు కేశవరావు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులకు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి, గౌరవ శాసన సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, వివిధ స్థాయిలో ఈ మహాసభను విజయవంతం చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం, రామ్ రామ్. సార్, ఈరోజు గిరిజన పండుగలన్నీ ఒక్కరోజు కలిసి వచ్చినట్టుగా అనుభూతి కలుగుతూ ఉంది. మేం కలగనలేదు. మా గిరిజన నివాసం, మా బంజారా హిల్స్లో గొడ్లు మేపుకునే వాళ్ళు, మా సేవాలాలు కూడా అక్కడికి వచ్చి ఉండేవారని మేము విని ఉన్నాం. అటువైపు కనీసం కన్నెత్తి చూడలేని పరిస్థితిలో మా ఆత్మ గౌరవ భవనాల పేరిట మరి వాళ్ళ ఆత్మ గౌరవాలను నిజంగా నిలబెట్టే విధంగా మీరు కట్టించిన కోట్లాది రూపాయల విలువైన స్థలంలో 44 కోట్ల రూపాయలు పెట్టి ఆ భవనాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో గిరిజన జాతి కోసం లేవు. అది హైదరాబాద్లోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో తలమానికంగా ఉండటం నిజంగా ఈ రాష్ట్రంలో గిరిజన జాతి చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను సార్. అదే కాదు, దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 32 భవనాలు మరి గిరిజనుల కోసం ఇప్పటికే బంజారాల కోసం మనం కట్టియడం జరిగింది సార్. ఇంత మనసు పెట్టి గిరిజన బంజారా ఆదివాసీల సంక్షేమం కోసం వాళ్ళ అవసరాలు తీర్చిన నాయకుడు గతంలో మేము ఎప్పుడు చూడలేదు సార్. 75 ఏళ్ల స్వాతంత్ర వజ్రోత్సవాలు మొన్ననే జరుపుకుంటున్నాం. ఈరోజు హైదరాబాద్కు సంబంధించి ఒక ప్రత్యేకమైన రోజు సార్. ఈరోజు రాచరిక వ్యవస్థ నుంచి స్వాతంత్ర భారతదేశంలో మరి ఈ ప్రాంతం విలీనమైనటువంటి సమైక్యత దినోత్సవం మనం పాటిస్తున్న రోజు. ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనులకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి, ఇంత గొప్ప గౌరవాన్ని ఇచ్చి వారందరితో సభ నిర్వహించడం తెలంగాణ జాతి, గిరిజన జాతికి, ఆదివాసీ జాతికి మీరు ఇస్తున్న గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను సార్. సార్, ఈరోజు మీరు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు, ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మొదటి లబ్ధిదారులు మా గిరిజనులు, ఆదివాసీ దళిత బిడ్డలు మాత్రమే. ఆ రోజు మరి గౌరవ సిఎస్ గారు అనేక కార్యక్రమాలు చెప్పారు. మా సోదరుడు రేగా కాంతారావు గారు చాలా విషయాలు చెప్పారు సార్. నేను
వాటి జోలికి పోను. కానీ ఒక ఆడబిడ్డగా ఆ రోజు గిరిజన తండాలో జరిగిన ఒక యథార్థ సంఘటన మీరు చూసి చలించి ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి అద్భుతంగా మా గిరిజన బిడ్డల కుటుంబాల్లో వెలుగునిస్తా ఉంది. మరి అది ఎవ్వరు కూడా మర్చిపోలేనటువంటిది సార్ మా బిడ్డలు చాలామంది మరి ఈరోజు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అచీవర్స్గా వేలాదిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చారు సార్. అవకాశం ఇస్తే అందిపుచ్చుకొని మరి విమానాలు నడుపుతున్నారు, మరి ఎవరెస్ట్ను ఎక్కేనంత మరి ముందుకు పోతా ఉన్నారు సార్. ఈ కృతజ్ఞత మా జాతికి ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. గతంలో గిరిజనులంటే కేవలం ఓటు బ్యాంకుగా చూశారు. గిరిజనులంటే అమాయకులు, అడవి బిడ్డలు, ప్రశ్నించడం కూడా రాదు అనే స్థాయి నుంచి వాళ్ళ ఆత్మగౌరవంతో వాళ్ళ ప్రాంతాల్ని పాలించుకునే విధంగా గొప్ప అవకాశం ఇచ్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా 3146 గ్రామ పంచాయతీలు నేను కూడా ఒకప్పుడు సర్పంచ్గా చేశాను సార్. కానీ ఆ రోజు మరి అనేక రాజకీయ పార్టీలో ఇక్కడ ఉన్న వాళ్ళం పనిచేశాం. ఏ రాజకీయ పార్టీ మా గిరిజన ఆదివాసీలను మరి వాళ్ళు కనీసం మనుషులుగా కూడా చూడలేదు, వాళ్ళ అవసరాలు ఏంటో కూడా తెలుసుకోలేదు. కానీ అవకాశం ఇచ్చి చేతనిచ్చి గొప్పగా మరి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీ మేలు మా జాతి ఎప్పుడూ మర్చిపోదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ సార్, ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేక ఏళ్లుగా మరి గిరిజన ఆవాసాల్లో కరెంటు లేని దుస్థితి. ఒక క్యాబినెట్లో ఆ విషయం తెలుసుకొని మాకు కేకలు వేసి ఈ బడ్జెట్లోనే 350 కోట్ల రూపాయలు కేటాయించి 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో కూడా గిరిజనులు చీకట్లో మగ్గకూడదు, అందరితో సమానంగా వాళ్ళు గౌరవంగా ఉండాలి, జీవించాలని చెప్పి మరి అసలు కరెంటు లేని ఆవాసాలకు మరి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి ఈరోజు మమ్మల్ని చేయుతనిస్తూ ముందుకు నడిపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను సార్. ఇందాకే సిఎస్ గారు చెప్పారు, ఒక గిరిజన బిడ్డ హైదరాబాద్ చదువుకొని వస్తే ఎక్కడో ఉద్యోగమో ఒక కారు డ్రైవర్గా మిగలకూడదు, తనే ఒక వ్యాపారవేత్తగా ఒక ఇండస్ట్రీ పెట్టుకునే విధంగా మీరు తీసుకొచ్చిన మీ పేరుతోని మరి సిఎంఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని బ్రహ్మాండంగా అందిపుచ్చుకొని మా బిడ్డలు ముందుకు సాగుతూ ఉన్నారు సార్. మొన్ననే రిజల్ట్స్ వచ్చినాయి. ఈరోజు దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తే నీట్ కావచ్చు, జేఈ కావచ్చు, బ్రహ్మాండంగా మరి మా బిడ్డలు విజయాన్ని సాధించారు అని చెప్పి మేము నిరూపించుకుంటున్నాం సార్. సరే, ఈ దేశంలో మరి అనేక రాజకీయ పార్టీలు వచ్చిపోయినాయి, కానీ మా అవసరాలు గుర్తించి మాకు పట్టేడు అన్నం పెట్టాలి, మా అవసరాలు కూడా ఉన్నాయి, మేము ఆత్మగౌరవంతో ఉండాలని భావించింది మీరొక్కరే. అందుకనే సార్ మన రాష్ట్రంలో గిరిజనులు మరి ఎలాంటి దుస్థితిలో ఉన్నారో స్వయంగా మీరు మరి పోరాట కాలంలో తెలంగాణ ఉద్యమ కాలంలో తీసుకున్న అనేక ప్రాంతాలు సందర్శించి వాళ్ళ అవసరాలు తీసుకొని మరి అవన్నీ తీర్చున మీరు ఈ జాతి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటుందని చెప్పి మరి ఈరోజు మీరు గిరిజన జాతికి ఏ విధంగా మేలు చేస్తున్నారో ఒక్క మాటలో చెప్పాలంటే మరి మా గిరిజన జాతి అంతా ఎదురు చూస్తూ ఉంది సార్. రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే ఈ రాష్ట్రంలో ఏదైతే గిరిజన శాతానికి సంబంధించి రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీ సాక్షిగా, క్యాబినెట్ సాక్షిగా మీరు తీర్మానం చేసి పంపించారు. కొన్ని రాజకీయ పార్టీలు గిరిజనుల పట్ల వాళ్ళు అమాయకులని మరి అడవి బిడ్డలు ఏం చెప్తే అది వింటారనుకొని మాయ మాటలు చెప్తా ఉన్నారు. గిరిజన సమాజం అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిజంగా వాళ్ళకు ప్రేమ ఉంటే మరి మాట్లాడే వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లలో ఎక్కువ కాలం ఈ దేశాన్ని పాలించింది, ఆ రోజు చేయండి ఈ రోజు ఏ విధంగా చేస్తారో అడగాల్సిన అవసరం ఉంది. 8 ఏళ్లుగా ఈ దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వంగా మీరు చూసిన కష్టాలు, మా యువతకు ఉద్యోగ విద్యా అవకాశాలు కల్పించాలని ఈ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాన్ని మనం ఇప్పటికే కేంద్రానికి పంపించాం. వాళ్ళు కోరుకున్నట్టు ఈడబ్ల్యూఎస్ని తీసుకొచ్చారు. ధనికుల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. మీరు పెద్ద మనసుతో దాన్ని
అమలు చేస్తూ ఉన్నారు. కానీ గిరిజనులకు తిరిగి రావాల్సిన 4% మరి ఇవ్వాల్సిన మనసు వాళ్ళకు రాలేదు. మేము వస్తే ఇస్తామని అబద్ధపు మాటలు చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, నిజంగా మీకు ప్రేమ ఉంటే గిరిజనులు ఉపయోగపడే గిరిజన రిజర్వేషన్ ఎందుకు ఇన్ని రోజులు ఆపారు అని, గిరిజన యూనివర్సిటీని ఎందుకు ఇవ్వకుండా ఆపారు, అది మన హక్కు. అలాగే ఈరోజు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ అనేక మంది గిరిజన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసింది మీరు కాదా? మా గిరిజనులు ఆరాధించే సమ్మక్క సారాలమ్మ జాతరను మనం ప్రతి సంవత్సరం 100 కోట్లు ఇచ్చి నిర్వహించుకుంటున్నాం. ఆ జాతరను జాతీయ పండుగగా చేయమనంటే మరి మీకు మనసు రాలేదు, కానీ కపట ప్రేమ మరి ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇవన్నీ మా గిరిజన సోదరులు గమనించాలని, తప్పకుండా మీ నాయకత్వంలో గిరిజన జాతి ముందుకు నడుస్తుంది సార్. మా గిరిజనులకు ఒక్కసారి ఎవరైనా కష్టంలో ఆదుకుంటే జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు సార్. మిమ్మల్ని కూడా అంతే గుండెల్లో పెట్టుకొని చూస్తారు సార్. ఈరోజు తెలంగాణలో అమలు అవుతున్న ఒక కళ్యాణ లక్ష్మి, ఒక ఆరోగ్య లక్ష్మి, ఒక కేసీఆర్ కిట్, లేకపోతే ఇప్పుడే చెప్పినట్టు రేపు ఇవ్వబోయే లక్షలాది ఎకరాల పోడు కావచ్చు, ఇప్పటికే ఇచ్చిన వాళ్లకు రైతు బంధు కావచ్చు, దేశవ్యాప్తంగా అమలు కావాలంటే దేశానికి మీ నాయకత్వం అవసరం సార్. ఈ దేశంలో ఉండే గిరిజనులు ఏ ఒక్కరూ మరి గిరిజనులుగా లేరు. మన పక్కనే కర్ణాటకలో ఎస్సీలుగా ఉన్నారు, మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు. దేశమంతా కనీసం ఒక్క పూట తినలేని పేదరికంలో ఉన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశమంతా జరగాలి. మా దళిత గిరిజన బిడ్డలు ఒక్క పూట కడుపు నిండా తినాలి. ఇలాంటి నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు వాళ్లకు రావాలి అంటే మీ నాయకత్వం కావాలని తప్పకుండా మీరు ముందుకు నడవండి సార్. రాష్ట్రంలో ఉండే తెలంగాణ జాతి మేము ఎప్పుడు అనుకుంటాం సార్, ఈ రాష్ట్రంలో 40 లక్షల గిరిజనులు ఉంటే మీరు ఇచ్చిన బడ్జెట్ 12,500 కోట్లు సార్. ఈ దేశంలో 12,000 కోట్లు, 12 కోట్లు గిరిజనులు ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే బడ్జెట్ కేవలం 8,000 కోట్లు సార్. అంటే ఎవరికి ఈ జాతి పట్ల ప్రేమ ఉందో ఈ బడ్జెట్ని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా సార్, మీరే ఆశయంతో మరి గిరిజనులకు ప్రేమతో ఇక్కడ వరకు పిలిచారో మీ ఆశయ సాధన వరకు మేము మీకు వారధులుగా గిరిజనుల కోసం అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఈ వేదిక మీద ఉన్న సైన్యం అందరం ముందుకు తీసుకెళ్తామని మీకు ఈ సభాముఖంగా మాట ఇస్తూ సెలవు. జై హింద్, జై తెలంగాణ, సేన రామ్ రామ్. ఈ ఆత్మీయ సభలో అసంఖ్యాకంగా ఉన్న మన అందరి తరఫున గౌరవ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు ఒక మంచి మాట అన్నారు. ఏ కొంచెం మంచి చేసినా ఎదుటి వాళ్లను గుండెల్లో ఉంచుకునే నీతి మా జాతిది అని. అలాంటి స్ఫూర్తిని సొంతం చేసుకుని ముందుకు సాగుదాం. దినదినం కాదు, క్షణక్షణం నూతనోత్సాహంతో తాను సాగుతూ ఎదుటివారిని ప్రోత్సహిస్తూ సాగుతున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వజ్ర సంకల్పులు, సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనే దార్శనిక రాజనీతిజ్ఞులు, ప్రేమ పెంచాలే, ప్రేమ పంచాలి అనే మానవీయ భావ సంపన్నులు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల సందేశం. గౌరవనీయులు మన రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు పెద్దలు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మన రాష్ట్ర శాసనసభ అధిపతి గౌరవ స్పీకర్ గారు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ డాక్టర్ కేశవరావు గారు, వేదికను అలంకరించిన గిరిజన శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు,
వేదికను అలంకరించిన గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సభలో ఆసీనులైనటువంటి ఎందరో మహానుభావులు, ఆగే వాతూర్ ఆదివాसी बाईक दादालिर्क संदीरकुन राम राम, आदिवासी बंजारा मलाय में आए याडीन बापुन राम राम। ठीक से बोला है मैंने? ठीक है? सभी को राम राम। చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డులో బంజారా హిల్స్లో ఈరోజు దాదాపు 60 కోట్ల రూపాయల ఖర్చుతో కొమరం భీం ఆదివాసీ భవన్, సంత్ సేవాలాల్ బంజారా భవన్ నిర్మాణం చేసుకొని నా చేతుల మీదుగానే ప్రారంభం చేయించుకున్నందుకు సమస్త గిరిజన జాతికి నేను అభినందనలు, శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. అక్కడ జరిగిన చిన్న సభలో 2 హాళ్ళల్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ సభలో చాలామంది గిరిజన ఉద్యోగులు, మేధావులు, కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు చాలామంది ఉన్నారు. గిరిజన బిడ్డల సమస్యల గురించి మిత్రులు రేగా కాంతారావు గారు, మంత్రి సత్యవతి గారు తమ ప్రసంగాల్లో చెప్పారు. అవన్నీ పరిష్కరించబడడానికి, అవసరమైన సందర్భంలో పోరాటం చేయడానికి, నిజమైన స్ఫూర్తితో గిరిజన బిడ్డల సమస్యలు తీర్చడానికి ఈ ఆదివాసీ బంజారా భవన్లు వేదికలు కావాలని, అక్కడ అటువంటి మేధో మదనం జరగాలని, అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని నేను హృదయపూర్వకంగా గిరిజన మేధావి వర్గాన్ని, ఆదివాసీ మేధావి వర్గాన్ని నేను కోరుతూ ఉన్నాను. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు కూడా నేను పొద్దున్నే మనవి చేయడం జరిగింది. వేదిక పైన ఉన్న మా గిరిజన ప్రజాప్రతినిధులకు కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథంతో సరి అయిన పందాలో ముందుకు పోవడానికి ఈ బంజారా భవన్, ఆదివాసీ భవన్ల వేదికలుగా మా ప్రజాప్రతినిధులు కూడా అద్భుతంగా ఆ వేదికలు వాడి అక్కడ మేధోమందనం చేయాలని, మీరు అందించే సూచనలు, సలహాలు స్వీకరించి తెలంగాణ గిరిజన జాతి సముద్రణ కోసం చేపట్టవలసిన అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక మాట ఈ సందర్భంలో నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. తెలంగాణ కోసం, తెలంగాణ జాతి కులము, మతము అనే భేదం లేకుండా, ఈ వర్గం ఆ వర్గం అనే తేడా లేకుండా 58 ఏళ్ళు మనం పోరాడినాం, తెచ్చుకున్నాం తెలంగాణ. ఒక స్వాభావికమైన అంశం, మామూలు విషయం, పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఒక రాష్ట్రం కొత్తగా ఈ దేశంలో ఏర్పడ్డప్పుడు సంభవించే పరిణామ క్రమాన్ని అమలు చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పలుసబడ్డ మన గిరిజన జాతి 5%, 6% మాత్రమే రిజర్వేషన్ పొందింది. ఈ రిజర్వేషన్ను పెంచాలని, 10% పెంచాలని రాష్ట్ర శాసనసభ యావత్తు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి పంపించి 7 సంవత్సరాలు గడుస్తూ ఉంది. నేను ఈ వేదిక నుంచి భారత ప్రధానమంత్రిని అడుగుతా ఉన్నా, ఈరోజు ఇక్కడ వచ్చి ఇక్కడ విభజన రాజకీయం మొదలుపెట్టినటువంటి హోంమంత్రి అమిత్ షాని అడుగుతా ఉన్నా, మీకు ఏం అడ్డం వస్తూ ఉంది? ఎందుకు ఆపుతా ఉన్నారు ఆ బిల్లును? రాష్ట్రపతి ఆమోదం చేసి పంపిస్తే 5 నిమిషాలలో మేము ఇక్కడ జీవో విడుదల చేస్తాం. బ్రహ్మాండంగా రిజర్వేషన్ అమలవుతుంది, మా గిరిజన బిడ్డలకు న్యాయం జరుగుతుంది. దీన్ని ఎందుకు తొక్కి పెడుతున్నారు? ఇలా ప్రధానమంత్రి పుట్టినరోజు. నేను ఈ వేదిక నుంచి, తెలంగాణ గడ్డ నుంచి చేతులు జోడించి ప్రధానమంత్రి గారిని అభ్యర్థిస్తా ఉన్నా, అయ్యా మా బిల్లుకు వెంటనే రాష్ట్రపతి స్టాంపు కొట్టించి మీరు పంపియండి, మేము వెంటనే అమలు చేసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. భారత రాష్ట్రపతిగా కూడా ఇవాళ ఆదివాసీ బిడ్డనే ఉన్నారు. మీరు ఫైలు పంపిస్తే ఆమె ఆపరు.
మరి ఇంకేం అడ్డం ఉన్నది మీకు చిల్లర రాజకీయాలు తప్పిస్తే? ఒక్క మాట నేను మీ అందరిని అడుగుతా ఉన్నా. ఈరోజు జరిగే ఈ అన్యాయాన్ని ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సత్యవతి గారు చెప్పినారు, ట్రైబల్ యూనివర్సిటీ రాదు, బయ్యారం ఉక్కు గనులు రావు, ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. వాటన్నిటిని పక్కన పెడితే 2 సమస్యలు ప్రధానమైనవి ఉన్నది. ఒకటి, రాష్ట్రమైనప్పుడు వచ్చినటువంటి శాతం ప్రకారమే మేము అడుగుతా ఉన్నాం, ఎక్కువ ఇవ్వమని మేము అడుగుతలేము. రాజ్యాంగం అడ్డం లేదు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% మించవద్దు రిజర్వేషన్ అనే ప్రతిబంధన లేదు. అదే తమిళనాడులో పక్క రాష్ట్రంలో 69% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని 7th షెడ్యూల్లో చేర్చి ఈరోజు రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. మరి తెలంగాణకి ఇవ్వడానికి మీకు చేతులు ఎందుకు రావడం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ సమావేశమైన ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ఉంది. మా రిజర్వేషన్ వెంటనే ఆమోదం తెలిపి మా బిల్లు మీద రాష్ట్రపతి ముద్ర వేసి పంపించమని చెప్పి మీరందరూ సపట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరుతా ఉన్నా. వినబడతలేవు సపట్లు. ఢిల్లీ దాకా వినబడాలి. కనపడుతున్నదా అమిత్ షా గారు? కనపడుతున్నదా నరేంద్ర మోడీ గారు? జర ఇంగ్లీష్ హిందీ టీవీ ఛానళ్ళలో చూపెట్టాలి ఇవాళ ఢిల్లీకి. మీకేమైనా ప్రేమ ఉంటే మనుషుల మీద ఇలా వచ్చి ఇక్కడ ఒక విభజన రాజకీయం పెట్టి ఒక విద్వేషాన్ని రగిల్చి మీ చిల్లర రాజకీయాల కోసం వాడుకుంటున్నారే. మేము అట్లా కాదు. మాకు వచ్చే న్యాయమైన హక్కే మేము అడుగుతా ఉన్నాం. మీకున్న ప్రతిబంధకం ఏమిటి? ఎందుకు ఆపుతున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. ఇంకో ప్రధాన సమస్య, అమాయకులైన గిరిజనులు అక్కడక్కడ పోడు వ్యవసాయం చేస్తారు. వాళ్ళకి ఇవ్వడానికి భూములు గుర్తించడం జరిగింది, కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే గవర్నమెంట్ 140 జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. మీరు అన్ని గ్రామాలలో ఎక్కడ వాళ్ళక్కడ యాక్టివ్గా ఉండి ఆ నివేదికలు పంపించినట్టయితే వెంటనే పోడు భూములన్నీ పట్టాల రూపంలో ఇచ్చి వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తామని ఈ వేదిక ద్వారా నేను ప్రకటిస్తా ఉన్నా. ఆ సమస్య మన చేతుల్లో ఉంది, మనం పరిష్కారం చేసుకుంటాం. కానీ ఈ సమస్య కోసం అడిగినాం, నేను స్వయంగా అడిగినాను. ఆనాటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు నేను వెళ్ళినప్పుడు అర్ధగంట సేపు ప్రధానమంత్రి గారికి సంజాయించి చెప్పినాం, అయ్యా ఇది మా న్యాయం ధర్మం. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు గతంలో మేము పలసగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో, ఈరోజు మేము 6% నుంచి 10% పోయినాం, కాబట్టి మా హక్కు ఇవ్వండి అని అడిగినాం. ఇవ్వడం లేదు. ఇట్లా ఎన్నో ఉన్నాయి. నేను మీ అందరిని ఒక మాట్లాడుతూ ఉన్నా. ఈ దేశంలో ఈ 8 సంవత్సరాలలో ఏ వర్గం ప్రజలకన్నా ఈ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పని చేసిందా? ఏం చేసింది? ఎక్కడ ఉన్నది? మనం కూడా దేశంలో భాగమే కదా, మనకు కూడా కనబడాలి కదా. ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు. హక్కులు కూడా ఇవ్వడం లేదు. న్యాయమైన ధర్మమైన హక్కులు కూడా ఇవ్వడం లేదు. అందరూ కూడా ఇబ్బందులలో ఉన్నారు దేశంలో. ఈరోజు పేద ప్రజల ఉసురు పోసుకునే పద్ధతిలో జరుగుతూ ఉంది. లక్షల కోట్ల రూపాయల ప్రజా ఆస్తులు పెట్టుబడిదారులకు ఉచితంగా ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చినట్టు పనిచేస్తూ ఉన్నారు. ఎన్పిఏల పేరు మీద ప్రజల సొమ్మును లక్షల కోట్లను దోచిపెడతా ఉన్నారు. ఈ దుర్మార్గ పాలన నిజమైన ప్రజా అవసరాలు గుర్తించకుండా చాలా సంకుచితమైన పెడధోరణితోని చాలా భయంకరమైనటువంటి పరిణామాలు తీసుకొని వస్తూ ఉన్నారు. నేను పొద్దున కూడా నా ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. నేను ఆవేదనతో ఈ మాట చెప్తా ఉన్నాను. అనేక కష్టాలు నష్టాలు కోర్చి అనేక ప్రాణాలు కోల్పోయి అనేక మంది జైళ్ల పాలై తెచ్చుకున్న ఈ సమాజం మీద ఈ తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితులలో దయచేసి మరో కల్లోలానికి గురి కావద్దు. మనమందరం ఐకమత్యంగా ఉండాలి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలుసు, అనేక కార్యక్రమాలు మన చేతుల్లోనే మనం చేసుకుంటా ఉన్నాం. ఇంతకుముందే మహారాష్ట్ర నుంచి ఒక 20-30 మంది మిత్రులు వచ్చినారు. సార్ మీరు జాతీయ పార్టీ అంటున్నారు, మహారాష్ట్రంలో కూడా చాలా వెనుకబడి ఉన్నాం, మీరు మొదలు పెట్టండి, మహారాష్ట్ర నుంచి మేము మొదలు పెడతాం, మహారాష్ట్రలో మీకు బ్రహ్మాండమైన స్వాగతం చెప్తామని ఆ రాష్ట్రం నుంచి వచ్చి ఆహ్వానించి ఇంతకుముందే వచ్చినారు. బహుశా వాళ్ళు సభలో కూడా ఉన్నారని నేను అనుకుంటా ఉన్నా. ఈ రకంగా మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు మనం పెట్టుకున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, పేద వర్గాల ప్రజల కార్యక్రమాలు, అనేక రైతులకు సంబంధించిన కార్యక్రమాలు చూసి ప్రభావితం అవుతూ ఉన్నారు. ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితులలో కొన్ని పనులు మనం చేసుకున్నాం. గిరిజన సోదరుల కోసం మా తండాలో మా రాజ్యం, మావా నాటే మావా రాజ్ అని గిరిజన బిడ్డలు అడిగితే తెలంగాణ ఉద్యమంలో నేను చెప్పినాను, తెలంగాణ రాష్ట్రం వస్తే డెఫినెట్గా తండాలు గిరిజన గూడాలు
ఆదివాసీ గూడాలన్నీ గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పినాం. ఈరోజు చేసి నిరూపించి దేశంలో పెట్టిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఆ ఫలితమే 3000 పైచీలకు సర్పంచులు గిరిజన తండాలను వాళ్ళే రాజులుగా పరిపాలిస్తూ ఉన్నారని నేను మనవి చేస్తూ ఉన్నా. వాళ్ళకు సహాయం కూడా అందిస్తూ ఉన్నాం. ఆదాయం తక్కువ ఉన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షల లోపల ఉన్నట్టయితే ఆ గ్యాప్ను కూడా భర్తీ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, లైసెన్స్డ్ వ్యాపారాలలో 5% రిజర్వేషన్ కావచ్చు, గిరిజన గురుకులాలు కావచ్చు, 20 లక్షలు ఇచ్చే ఓవర్షిప్ స్కాలర్షిప్ కావచ్చు, అంటే బయట దేశాల్లో చదువుకునే స్కాలర్షిప్ కావచ్చు, టీ ప్రైడ్ కింద గిరిజన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధానం కావచ్చు. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ మీ అనుభవంలో ఉన్నాయి. ఇవన్నీ పోను మిషన్ భగీరథ ద్వారా ఆ పథకం అమలు చేసినప్పుడు నేనే ప్రత్యక్షంగా చెప్పినాను. ఎక్కడో అచ్చంపేటలో కొండల మీద ఉండే గిరిజనులకు కానీ, ఆదిలాబాద్ అడవులలో ఉన్న గిరిజనులకు కానీ ఖచ్చితంగా నలాల ద్వారా నీరు అందించాలని చెప్పినాం. ఇలా బంజారా హిల్స్లో, జూబిలీ హిల్స్లో ధనవంతుల ఇళ్లలో ఎటువంటి మంచినీళ్ళు వస్తాయో నా ఆదిలాబాద్ గోండు గూడాలలో కూడా, అచ్చంపేట చెంచు గూడాలలో కూడా, ప్రతి జిల్లాలోని లంబాడి తండాలలో కూడా భగీరథ నీరు అందరికీ అందుతున్నదని నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇట్లాంటి అనేక సమస్యలు పరిష్కారం చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే మన చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, భద్రాచలం నుంచి వచ్చిన ఒక మిత్రుడు, సార్ మాకు 3 ఫేజ్ కరెంటు లేదు, ఉన్నట్టయితే మాకు బాగా లాభం జరుగుతుందంటే చీఫ్ సెక్రటరీ గారితో చర్చించి అప్పటికప్పుడు 300 కోట్లు మంజూరు చేసి ప్రతి గిరిజన తండాకు, ప్రతి గూడానికి 3 ఫేజ్ కరెంటు కూడా ఇస్తా ఉన్నాం. అంతకుముందు గతంలో ఉన్న బకాయిలు కూడా మాఫీ చేసి సుమారు 200 కోట్ల బిల్లులు మాఫీ చేసి అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యుత్ శక్తి సదుపాయం 100 యూనిట్ల వరకు ఫ్రీగా గిరిజన ఆవాసాల గిరిజన ఇళ్లలోకి సరఫరా కూడా చేస్తూ ఉన్నాం. రోడ్లు వేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు విష జ్వరాలన్నీ బంద్ అయిపోయినాయి, ఆకలి చావులు పోయినాయి, కడుపు నిండా అన్నం పెట్టుకుంటా ఉన్నాం. సత్యవతి గారు చెప్పినట్టు కళ్యాణ లక్ష్మి కానీ, పెన్షన్లు కానీ, ఇతర విషయాలు కానీ సమాజంలో అందరికీ అందినట్టుగా గిరిజన బిడ్డలకు కూడా అందించుకుంటూ ఉన్నాం. ఈ రకంగా ఉన్నంతలో మనం చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి సంస్కృతి, ప్రత్యేకమైన భాష, ప్రత్యేకమైన జీవన శైలి ఉన్నటువంటి గిరిజన బిడ్డల యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుతూ ఉన్నాం. అనేక జాతరలు, పండగలు గిరిజనులు గౌరవంగా ఎంతో గొప్పగా భావించి జరుపుకునే పండగల్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 100 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా పొందగలిగినాం. కాబట్టి మనకు అధికారం వచ్చింది, కాబట్టి మన రాష్ట్రం మనకు వచ్చింది, కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం సఫలీకృతం చేసుకోగలుగుతూ ఉన్నాం. అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒకటే, మన జాతి అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నా, ఈరోజు ఈ సభలో చెప్దామనుకుని నేను ఉంచినా, ఇంకా కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయినాం. నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్తా ఉన్నాను, ఇంకా విసిగిపోదలుచుకోలేదు. మేము రాబోయే వారం రోజులలో గిరిజనులకు 10% జీవోని ఇంప్లిమెంట్ చేస్తాం ఈ రాష్ట్రంలో. నరేంద్ర మోడీ, మా జీవోను గౌరవిస్తావా లేదా ఆ జీవోనే నీకు ఉరితాడు చేసుకుంటావా, నువ్వు ఆలోచించుకోమని నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా మేము విసిగిపోయినాం, వేసారిపోయినాం, ఇంకా వేచి చూడలేం. కాబట్టి వారం రోజులలో తప్పకుండా జీవో విడుదల చేసేస్తాం. దాన్ని అమలు చేపిస్తావా, నీ గౌరవం కాపాడుకుంటావా, లేకపోతే దాన్నే నీ ఉరితాడు చేసుకుంటావా ఆలోచించుకోమని నేను మనవి చేస్తా ఉన్నాను. కూర్చోవాలి. ఎండ బాగా కొడతా ఉంది. నేను ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టను, ఎందుకంటే సగం మంది ఇంకా సభకు చేరుకోనలేదు, ఇంకా బస్సులలో ఉన్నారు. ట్రాఫిక్ ఎక్కువైపోయి బస్సులు మంది ఎక్కువ వచ్చిండ్రు. ఎక్కువ కూడా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను ఒక్కటే మాట మీతో కోరుతా ఉన్నా, ఇట్లా ఎన్నో సమస్యలు ఈ దేశంలో విపరీతమైన భగవంతుడు ఇచ్చిన ప్రకృతి సంపద ఉన్నది. నదులలో నీళ్లు ఉన్నాయి, ఇవ్వాలనుకుంటే పుష్కలంగా ఇవ్వగలిగే కరెంటు ఉన్నది. 7 ఏళ్ల కింద కరెంటు మన బతికెట్లుండే, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతుని తెలిసిన పరిస్థితి. ఇలా కష్టపడ్డాం, చేసుకున్నాం, మన చేతిలో ఉంది కాబట్టి ఇలా మనం చేసుకున్నాం. దాన్ని బతకనీయకుండా ప్రతి బోరుకు మీటర్ పెట్టాలి, ముక్కు విండి ప్రజల దగ్గర పైసలు వసూలు చేయాలంటున్నాడు నరేంద్ర మోడీ. పెడదామా బాయికాడ మోటారు? పెట్టాలనా?
వినబడతలేదు, పెట్టకూడదు. ఇగో ఇది పరిస్థితి. ఇట్లనే అనేక విషయాలలో చాలా సులభంగా పరిష్కరించే విషయాలలో తాత్సారం చేస్తూ దేశాన్ని ప్రజలను గాలికి వదిలేస్తూ తమకు ఇష్టం వచ్చినటువంటి కోటీశ్వర్లకు, ఇండస్ట్రియలిస్టులకు, షావుకారులకు దేశ సంపదనంతా దోచిపెడుతూ ప్రైవేటైజేషన్ పేరిట లక్షల కోట్ల రూపాయల ప్రజా ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గం అంతా పోవాలి, ప్రజారాజ్యం రావాలి, రైతుల రాజ్యం రావాలి, ఈ దేశం కొత్త పుంతలు తొక్కాలి, ఈ దేశం నదులలో ప్రవహించే నీళ్లు సముద్రం పాలు కాకుండా బ్రహ్మాండంగా రైతుల పంట పొలాలకు రావాలి. తెలంగాణలో జరిగే ప్రయత్నమే భారతదేశం అంతా జరగాలి. జరగాలంటే ఖచ్చితంగా తెలంగాణ జాతిగా మనం కూడా భారత రాజకీయాలను ప్రభావితం చేయాలి, ముందడుగు వేయాలి. ఆ విధంగా అవసరమైన సందర్భంలో ఏ విధంగా తెలంగాణ కోసం పోరాటం చేసినామో అదే పద్ధతిలో ఈ దేశంలో జరిగే ఈ మతపిచ్చి కలహాలను, ఈ కుట్రలను, ఈ విద్వేష రాజకీయాలను తప్పకుండా బద్దలు కొట్టాలి. మహాత్ముడు సాధించిన ఈ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ముందుకు పోవాలి. అది పౌరులుగా మన కర్తవ్యం. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక చిన్న పొరపాటు జరిగితే 58 సంవత్సరాలు ఎంత గోసపడ్డం, ఎంత బాధపడ్డం. మంచినీళ్లకు, సాగునీళ్లకు, కరెంటుకు, ఉద్యోగానికి వలసలు పోయినాం. 20 ఎకరాలు 30 ఎకరాల రైతు కూడా హైదరాబాద్లో వచ్చి ఆటో నడిపించే స్థాయికి దిగజారిపోయినాం. తెలంగాణ ఉద్యమంలో నేను చెప్పినాను, మా తెలంగాణ బతుకు ఈ సమైక్య రాష్ట్రంలో బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అన్నట్టు అయిపోయింది, రాష్ట్రం వస్తే బాగుపడతామని చెప్పినాం. కొద్దిగా ఇప్పుడిప్పుడే తేరుకుంటా ఉన్నాం, పేదలకి ఇంత అన్నం పెట్టుకుంటా ఉన్నాం. ఇలా గర్వంగా ఉన్నది. ఈ సభలో చీఫ్ సెక్రటరీ గారు పిలిపిస్తే మా చిన్నారి విద్యార్థులు బ్రహ్మాండమైన కేరింతలు కొట్టిండ్రు. గిరిజన గురుకులాల విద్యార్థులు 200 మంది డాక్టర్లు, వివిధ అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో ప్రతిభ చూపెట్టిన వాళ్ళంతా ఇందులో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి నాకు గ్రీట్ చేస్తూ ఉన్నారు. మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఇంకా బంగారు బిడ్డలుగా, తెలంగాణ బిడ్డలుగా, ఈ భారత జాతి ప్రతినిధులుగా మీరు ఎదగాలే. ప్రభుత్వం ఇంకా కూడా మీ గురించి ఎంత డబ్బైనా ఖర్చు పెడుతుందని ఈ సందర్భంగా ఇంకా గురుకులాలు పెంచుతామని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. గిరిజన ఆడబిడ్డలు కూడా బాగా చదువుకోవాలి. ఇంకా కొన్ని గిరిజన గురుకులాలు ఈ సంవత్సరమే శాంక్షన్ చేసుకునే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. బాలికల కోసం, బాలుర కోసం ఏ ఒక్కరు కూడా చదువు రాకుండా ఉండకుండా చేసే ప్రయత్నాలు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా దాన్ని కూడా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తాం. విద్యావంతులైన గిరిజన బిడ్డలు ఎక్కడ ఉన్నారు భారతదేశంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు, ఆ కీర్తి ప్రతిష్ట మీరు సాధించాలని నేను హృదయపూర్వకంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మీ అందరిని నేను కోరేది ఒకటే, ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఏ విధమైన ప్రజా సంక్షేమం జరుగుతున్నదో, ఏ విధమైన అందరి బిడ్డల సంక్షేమం జరుగుతున్నదో మీరందరూ కూడా కల్లారా చూస్తూ ఉన్నారు. నేను ఇంకో శుభవార్త కూడా మీకు చెప్తా ఉన్నాను. సంపద పెంచడం, అవసరమైన పేదలకు పంచడమే మన సిద్ధాంతం. నేను మొన్న సత్యవతి రాథోడ్ గారు పోడు భూముల మీద ఏర్పాటు చేసిన కమిటీ మా గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూర్చున్న మీటింగ్లో నేను చెప్పినాను, భూములు ఎంతవరకు ఉన్నాయో చూద్దాం. పోడు భూములు వంచిన తర్వాత అస్సలు భూమి లేకుండా ఉన్న గిరిజన లెవెల్లో చూద్దాం. ఆ లిస్ట్ ఒకసారి మనకు వస్తే చీఫ్ సెక్రటరీ గారిని తెప్పేయమని అడిగినాం. ఒకసారి మన చేతికి వస్తే ఏదైతే దళిత బంధు ఇంటికి 10 లక్షలు ఇచ్చి ఆదుకుంటా ఉన్నామో గిరిజన బంధు కూడా స్టార్ట్ చేయబోతామని మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా భూమి లేకుండా, భుక్తి లేకుండా, ఏ ఆధారం లేకుండా ఉండే గిరిజన బిడ్డలకు కూడా గిరిజన బంధును కూడా నా చేతులతో నేనే ప్రారంభిస్తానని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. వెసులుబాటు చూసుకొని ఆ కార్యక్రమం కూడా చేపడతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా సాధించుకున్న స్వరాష్ట్రంలో కులము, జాతి, మతము అనే భేదం లేకుండా అందరము అన్నదమ్ముల్లాగా బ్రహ్మాండంగా కలిసి మనం జీవించాలి. ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి ఒక గొప్ప సమాజం నిర్మాణం కావాలి. ఈ దేశానికి మనం వెలుగు దివిటీలం కావాలని ముందుకు సాగుతూ ఉన్నాం. కఠోరమైన దీక్షతోని, క్రమశిక్షణతోని, అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నడుపుకుంటూ అన్ని రంగాలను ప్రోత్సహిస్తూ ముందుకు కదిలిపోతా ఉన్నాం. మీ అందరి ఆశీర్వచనంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలసీలు విజయవంతమై పారిశ్రామిక రంగం, ఐటీ రంగం, ఉద్యోగ కల్పన రంగం, వ్యవసాయ రంగం దేశంలోనే అగ్రగామిగా మనం ముందుకు పోతూ ఉన్నాం.
24 గంటల కరెంటు అందరికీ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రంగా మనం వెలుగొందుతూ ఉన్నాం. ఈ తెలంగాణ సమాజం యొక్క ఐక్యత, ప్రగతి, ఈ ప్రగతి పరుగులు ఎట్టి పరిస్థితులలో ఆగిపోవద్దు. మనం ఈ దుర్మార్గులు, నీచ రాజకీయ నాయకులు వాళ్ళ సంకుచిత స్వార్థం కోసం చెలరేగగొట్టేటువంటి మతపిచ్చి కనుక మనకు అంటుకుంటే మనం ఎటుగాకుండా పోతాం. మీ బిడ్డగా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా, ఈ గడ్డ మట్టిలో పుట్టినవాడిగా మీ అందరికీ నేను చేతులెచ్చి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితులలో తెలంగాణ మళ్ళీ కల్లోలానికి గురి కావద్దు, కానియ్యవద్దు. విద్యావంతులు, మేధావులు, బుద్ధిజీవులు ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేసి సమాజానికి కాపలాదారులుగా ఉండాలి. ఈ సమాజాన్ని శాంతి సుఖముతోని, సర్వమానవ సౌభ్రాతృత్వంతో బ్రహ్మాండంగా పురోగమించే దిశగా తీసుకుపోయే దానిలో నా చివరి రక్తం పొట్టు వరకు నేను పోరాటం చేస్తాను, ప్రజల పక్షాన ఉంటాను. బుద్ధిజీవులందరూ కూడా దయచేసి బ్రహ్మాండంగా మనం ముందుకు పోవాలి. తాడిత పీడిత ప్రజల కోసం, ఈ దేశంలోని యావత్తు అణచివేయబడ్డ జాతుల కోసం తన జీవితాన్ని దారబోసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ గారిని సమున్నతంగా గౌరవించే విధంగా తెలంగాణ ప్రధాన పరిపాలనా భవనమైనటువంటి, అద్భుతంగా నిర్మాణమవుతున్నటువంటి మన సెక్రటేరియట్కు, మన సచివాలయానికే డాక్టర్ అంబేద్కర్ గారి పేరును కూడా పెట్టుకున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా అన్ని వర్గాలను గౌరవించుకుంటూ అందరం కలిసి ఆనందంగా, సంతోషంగా అన్ని సంస్కృతులను, అన్ని పండగలను, అన్ని జాతరలను గొప్పగా నిర్వహించుకుంటూ ఆడుతూ పాడుతూ ఈ సమాజం శాంతియుతంగా ముందుకు సాగాలే. అదే నా గుండెల నిండా ఉన్న కోరిక. నాకు వేరే ఇంకేం కోరికలు లేవు. ఆ రకంగా నాకు శక్తి వంచన లేకుండా దేవుడిచ్చిన శక్తిని వినియోగించి మీ సేవలో తప్పకుండా ఈ రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి యొక్క అభ్యుదయం గురించి పనిచేస్తానని మనవి చేస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేసి మమ్మల్ని దీవించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, రామ్ రామ్ తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. తన సమయాన్ని, శక్తిని యావత్తు దయచేసి అందరూ కూర్చోండి. ఇప్పుడు ఎమినెంట్ ట్రైబల్స్కి సన్మానం చేస్తారు ముఖ్యమంత్రి గారు. ఆనరబుల్ సిఎస్ సోమేష్ కుమార్ గారు, ఆనరబుల్ సెక్రటరీ అండ్ కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ కృష్ణ చోంగ్తు గారు, ఎమినెంట్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ అండ్ బాయ్స్ చప్పట్లు కొట్టండి అమ్మా. ఇప్పుడు పద్మశ్రీ కనకరాజు గారు, పద్మశ్రీ రామచంద్రయ్య గారు సన్మానం అందుకుంటారు. పద్మశ్రీ కనకరాజు గారు ఐటీడీఏ ఉట్నూరులో చీఫ్ డ్యాన్స్ మాస్టర్గా ఉన్నారు. 73 ఏళ్ల వయసులో కూడా మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి రాజ్ గోండ్ గుస్తాడి డాన్సర్ పద్మశ్రీ కనకరాజు గారు. బాబు కార్డ్లెస్ ఇయ్యమ్మా, కార్డ్లెస్ ఫోన్. తర్వాత పద్మశ్రీ రామచంద్రయ్య గారు 70 ఏళ్ల వయసులో ఐటీడీఏ భద్రాచలంలో మ్యూజిక్ చీఫ్ ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు. తర్వాత విద్యార్థులు, స్టూడెంట్స్ అందరు వస్తారు. ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ అండ్ బాయ్స్, యూ విల్ బి హ్యాపీ టు సీ యువర్ ఫ్రెండ్స్. తర్వాత కొమరంభీం మనమడు కొమరం సోనేరావు గారు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దోబా విలేజ్, సిర్పూర్ యూ మండల్, కొమరంభీం జిల్లా నుంచి వచ్చిన కొమరం సోనేరావు గారు. బాబు కార్డ్లెస్ మైక్ అమ్మా. తర్వాత విద్యార్థులను పిలుస్తాం. మాలావత్ పూర్ణ. ఇంత చిన్న చెల్లెలు అంత పెద్ద మౌంట్ ఎవరెస్ట్ ఎలా ఎక్కింది? 7 ఖండాల్లోని టాలెస్ట్ పీక్స్ ఎక్కిన మాలావత్ పూర్ణ తర్వాత ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ ప్లేయర్ ఫ్రమ్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మడావి కరీనా. మాలావత్ పూర్ణ మౌంటైనీర్, మడావత్ కరీనా ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ ప్లేయర్. ఆ తర్వాత డి గిరిజ ఎంబీబీఎస్ చదువుతోండి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భువనేశ్వర్లో. ఏంటి గిరిజ దోస్తులు చాలామంది వచ్చిండ్రా, గట్టిగా చప్పట్లు కొట్టండి. దేగావత్ గిరిజ ఎంబీబీఎస్ చదువుతోంది. కె విశ్వనాథ్ ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ తంజావూరులో ఫుడ్ టెక్నాలజీ బీటెక్ చేస్తున్న కె విశ్వనాథ్. తర్వాత బి హర్షద్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి బీటెక్, ఐఐటి ధన్బాద్లో బీటెక్ చేస్తున్నాడు బి హర్షద్.
హర్షద్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు దోస్తులు వచ్చింది కదా, చప్పట్లు కొట్టండి. ఆర్ అంకుష్, ఆదిలాబాద్ జిల్లా అంకుష్ ఐఐటి మండి నుంచి బీటెక్ ఇంజనీరింగ్ అండ్ ఫిజిక్స్ చదువుతున్నాడు. కేతావత్ తరుణ్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. భానుప్రసాద్ వనపర్తి నుంచి ఐఐటిలో బీటెక్ చేస్తున్నాడు. ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ అండ్ కమిషనర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణ చోంగ్తు గారు మీ అందరినీ ఉద్దేశించి హలో ఐ రిక్వెస్ట్ Secretary and Commissioner Tribal Welfare Krishna Chongtu garu to greet on this occasion. ఒక్కసారి పద్మశ్రీ అవార్డీస్ కనకరాజు రామచంద్రయ్య గారు, కొమరం భీము మనమడు కొమరం సోనేరావు గారికి, అలాగే మాలావత్ పూర్ణ, మడావి కరీనా, దేగావత్ గిరిజ, విశ్వనాథ్, హర్షద్, అంకుష్, తరుణ్, ప్రసాద్ వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి శుభాకాంక్షలు తెలపండి. ఇలాంటి సన్మానాలు మీలో కూడా అందరూ అన్ని వేళ అందుకోవాలని ఆశిస్తూ కృష్ణ చొంగ్తు మేడం. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన రాష్ట్ర ఆదివాసీ గిరిజనుల పట్ల ప్రేమతో ప్రత్యేకంగా సమయం కేటాయించి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. గిరిజన సంక్షేమ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న గిరిజన సంక్షేమ సమితులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన గౌరవ స్పీకర్ గారికి, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారికి, గౌరవ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్, జెడ్పీ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధుల అందరికీ మా గిరిజన సంక్షేమ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీ సోమేష్ కుమార్ గారికి, డీజీపీ గారికి, ఇతర డిపార్ట్మెంట్ సీనియర్ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమంలో పాల్గొన్న పద్మశ్రీ కనకరాజు గారికి, పద్మశ్రీ రామచంద్ర గారికి, కుమ్రం సోనేరావు గారికి మా ధన్యవాదాలు. కార్యక్రమం విజయవంతం చేసిన వివిధ శాఖలు అందరు అధికారులు, సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాతో పాటు కష్టపడి నాతో ఉద్యోగుల అందరికీ నా కృతజ్ఞతలు. అందరికీ ధన్యవాదములు. తెలంగాణ రాష్ట్రం ఆమూల ఈమూల కాకుండా అన్ని జిల్లాల నుంచి, అన్ని మండలాలు, అన్ని గ్రామాల నుంచి వేంచేసిన ఆదివాసీ బంజారా సోదర సోదరీమణులకు, గురుకుల పాఠశాలలు, గురుకుల కళాశాలల విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తోడ్పడ్డ వాలంటీర్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి, ఫోటోగ్రాఫర్స్, ఫోటో జర్నలిస్ట్, వీడియో జర్నలిస్ట్, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వారికి, ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిఎంఓ, జిఏడి, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్, జిహెచ్ఎంసి, ఆర్ఎండ్బి, ఎలక్ట్రిసిటీ, హెల్త్, ఫైర్ సేఫ్టీ, ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సహకరించడం వల్లే ఈ కార్యక్రమం ఇంత